రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. దేశ సుస్థిర సర్వతోముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది. గత దశాబ్ద కాలంగా రవాణా రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో రైల్వే వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో రైల్వే వ్యవస్థ దేశ ఆర్థిక, సామాజిక జీవనానికి వెన్నెముకలా నిలుస్తోంది. రోజు కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ గ్రామాల నుంచి మహానగరాల వరకు ప్రజలను కలిపే కీలక పాత్రను రైల్వే నిర్వహిస్తోంది. తక్కువ ఖర్చుతో సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటం భారత రైల్వే ప్రత్యేకతగా నిలిచింది. ప్రజా రవాణాతో పాటు దేశ అభివృద్ధికి అవసరమైన సరుకు రవాణాలోనూ రైల్వే వ్యవస్థ కీలక భూమిక పోషిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల రవాణా ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది. అలాగే ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి రైల్వే వ్యవస్థ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సాధనగా నిలుస్తోంది. ప్రజా రవాణా మాత్రమే కాకుండా వాణిజ్యం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణకు రైల్వే ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. దేశంలోని ప్రముఖ రవాణా సాధనాలలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది. దేశ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల, వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను పెంపొందించటంలో, విభిన్న సంస్కృతులను పరిరక్షించటంలో, పర్యాటక రంగ అభివృద్ధిలో, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చటంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో 4వ పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలో విస్తరించిన రైల్వే వ్యవస్థ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన ప్రధాన ప్రయాణ సాధనం రైలు అని చెప్పవచ్చు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో దేశంలోని నలుమూలలకు రాకపోకలు సాగించవచ్చు. మిగిలిన రవాణా సాధనాలతో పోల్చితే వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అటువంటి ముఖ్య రవాణా సాధనమైన భారతీయ రైల్వేలో బడ్జెట్ కేటాయింపు వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాలకు 11,486 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులకు 5,454 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీహార్ మీదుగా నడిచే వారణాసి సిలిగురి బుల్లెట్ రైల్ ఆ రాష్ట్రానికి తలమానికగా నిలుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. హైస్పీడ్ రైల్వే కారిడార్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య, పర్యాటకం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, A record budget for railway projects has been sanctioned in the budget, 10,134 crore rupees. And total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start, and this will be a big game changer for the state of Andhra Pradesh. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే అంశంగా మారాయి. రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సదుపాయాల నిర్మాణం, కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాల పెంపు వంటి అవసరాలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు లభించిన నిధుల కేటాయింపులు రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై చూపే ప్రభావం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 రైల్వే బడ్జెట్లో రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిగాయి. 2009 నుండి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రం సంవత్సరానికి సగటున 886 కోట్ల రూపాయలను కేటాయించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు 10,134 కోట్ల రూపాయలకు చేరి 11 రెట్లు పెరిగింది. మెరుగైన బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడానికి, నూతన ఆస్తుల సృష్టికి, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్కు మెరుగైన బడ్జెట్ కేటాయింపులు సాధారణ నిర్వహణ పనుల నుండి స్థిరమైన లక్ష్యాల అభివృద్ధి దిశకు మారింది. రైల్వే పెట్టుబడులు, రైల్వేల అనుసంధానాన్ని విస్తరించటం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించటం, భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయటంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించింది.
2014 తరువాత బడ్జెట్ కేటాయింపులు మెరుగుపడటంతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరించడానికి ప్రత్యక్షంగా దోహదపడి 1700 కిలోమీటర్లకు చేరుకుంది. మెరుగైన నిధులు మరిన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించటానికి సహాయపడ్డాయి. పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలలో వృద్ధి, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిలో విద్యుదీకరణ ఒక ప్రధాన ప్రాధాన్యత రంగంగా మారింది. 2014 నుండి 1949 కిలోమీటర్ల రైలు మార్గాలకు విద్యుదీకరణ చేయటంతో ఆంధ్రప్రదేశ్లోని రైల్వే వ్యవస్థ ఇప్పుడు 100% విద్యుదీకరణను సాధించింది. ఈ చర్యలు ఇంధన వ్యయాలను తగ్గించి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శుభ్రమైన పర్యావరణహిత రైలు కార్యకలాపాలకు మద్దతు ఇచ్చింది. స్టేషన్ల ఆధునీకరణకు, పునరాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రయాణికుల కేంద్రీకృత అభివృద్ధి బలోపేతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని 73 స్టేషన్లను అమృత్ స్టేషన్ పథకం కింద 3,418 కోట్ల రూపాయల గణనీయమైన పెట్టుబడితో పునరాభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు దశల వారీగా జరుగుతున్నాయి. బడ్జెట్ మద్దతు వలన టెండర్ ఖరారును, నిర్మాణ పనులు, ముగింపు పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు లబ్ధి చేకూరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించారని, వీటి ద్వారా రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు మేలు చేకూరనుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, దేశంలో కనెక్టివిటీ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్ గా వెళ్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే వస్తువులపై భారం, వినియోగదారుడిపై భారం తగ్గుతుందనే ఉద్దేశంతో రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, హైవేస్ గానీ డెవలప్ చేస్తా ఉన్నారు. రైల్వేస్ లో 10% బడ్జెట్ పెంచారు. బుల్లెట్ ట్రైన్లతో సమానంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతా ఉంది అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. రైల్వే బడ్జెట్లో కేటాయింపుల ద్వారా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రైలు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనాకియా అన్నారు. రైల్వే బడ్జెట్లో కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ, విజయవాడ డివిజన్లో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో 100% విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుల ద్వారా ఐటీ హబ్లు, ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయం సగానికి కంటే ఎక్కువ తగ్గనుందన్నారు. రైలు ప్రమాదాల నివారణకు కీలకమైన స్వదేశీ సాంకేతికత కవచ్ను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు. ప్రస్తుత కవచ్ వ్యవస్థను కవచ్ 4.0కి నవీకరించనున్నట్లు తెలిపారు. Andhra Pradesh has got a substantial budget of rupees 10,134 crores this year, and we have a total sanctioned project worth rupees 92,649 crores. A total of 73 Amrit stations are in progress in Andhra Pradesh, out of which 21 Amrit stations are part of Vijayawada division, which are in various stages, and some of them will be inaugurated soon. A high-speed corridor from Hyderabad to Chennai will also be passing through Vijayawada division. We have successfully completed 100% electrification, and MR has also announced 4-line quadrupling from Kolkata to Chennai. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్తో పాటు వాల్తేరు రైల్వే డివిజన్ అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుందని వాల్తేరు రైల్వే డివిజన్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ అన్నారు. ఈ బడ్జెట్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల పెంపు, భద్రతా చర్యల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం హర్షణీయమని వ్యాఖ్యానించారు. వాల్తేరు డివిజన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను అనుసంధానించే రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుందని చెప్పారు. ఇది ప్రాంతీయ పరిశ్రమలకు, వాణిజ్య రంగానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే స్టేషన్ల ఆధునీకరణ, ప్లాట్ఫామ్ల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ కట్టుబడి ఉందన్నారు. The 73 stations in Andhra Pradesh are being redeveloped under the Amrit Bharat station schemes.
out of which 10 stations are being done by the Visakhapatnam division, and these 10 stations which are in the Visakhapatnam divisions, they will be completed by this calendar year. Right now we have a line sanctioned from Palasa to Vijayanagaram onward, third line. Now, like from Palasa, from Kolkata to Chennai, there will be a fourth line. So that will also make a lot of boost to the economic development of the Andhra Pradesh. మొత్తంగా ఈ రైల్వే బడ్జెట్ వాల్తేరు డివిజన్తో పాటు రాష్ట్ర రైల్వే వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్లేలా ఉందని డిఆర్ఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అధునాతన రక్షణ వ్యవస్థలలో పెట్టుబడుల ద్వారా రైల్వే భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతను రైల్వే శాఖ కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ 130 కిలోమీటర్ల మేర ఏర్పాటైంది. వీటితో పాటు ఇంకా 3137 కిలోమీటర్లకు కవచ్ 4.0 మంజూరవ్వగా వీటిలో 2507 కిలోమీటర్లకు సంబంధించిన పనులు లేదా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్యలు భద్రతా ప్రమాణాలను గణనీయంగా బలోపేతం చేయటంతో పాటు ప్రమాదాల నివారణను తగ్గించటానికి సహాయపడతాయి. 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి ప్రయాణిస్తూ 23 స్టాప్లతో ప్రవేశపెట్టడంతో ఆధునిక రైలు సేవలు ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాయి. ఈ సేవలు వేగవంతమైన, సౌకర్యవంతమైన, సాంకేతికతంగా అధునాతన ప్రయాణాన్ని అందిస్తూ కీలక గమ్యస్థానాలకు అనుసంధానాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మెరుగైన రైలు అనుసంధానం పర్యాటకానికి కూడా ప్రోత్సాహాన్నిస్తూ తిరుపతి, విజయవాడ, సింహాచలం వంటి ప్రముఖ తీర్థయాత్ర, సాంస్కృతిక కేంద్రాలకు ప్రయాణంతో పాటు భక్తులు, పర్యాటకుల ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లోని 30 స్టేషన్లను కలుపుతూ 8 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కార్యకలాపాలు దూర ప్రయాణాలను మరింత సులభతరం చేసింది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ సేవ ఛార్జీలను అందుబాటులో ఉంచుతూనే అనుసంధానాన్ని మెరుగుపరుస్తూ రైలు ప్రయాణం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తోంది. 2014 నుండి దాదాపు 805 పై వంతెనలు, అండర్ పాస్లు నిర్మితమయ్యాయి. ఈ చర్యలు రైల్వే క్రాసింగ్లను గణనీయంగా తగ్గించాయి. దీంతో రైలు ప్రయాణికులు, రహదారి వినియోగదారులకు భద్రతను మెరుగుపరిచాయి. రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాజధానులను అనుసంధానించే హైస్పీడ్ రైల్ కారిడార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. తద్వారా విద్యా, సంస్కృతి, వాణిజ్యాన్ని పంచుకోవటంతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది. ప్రధాన ప్రాజెక్టులలో పెట్టుబడులపై నిరంతర దృష్టి పెట్టడం వలన రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల వృద్ధికి, మెరుగైన అనుసంధానానికి అడుగులు వేస్తూ ముందుకు నడిపించే కీలక చోదక శక్తిగా రైల్వే బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేస్తుంది. మొత్తంగా చూస్తే తాజా రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులు రాష్ట్ర రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుతీకరణ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచనుంది. దీని ద్వారా ప్రయాణికుల సౌకర్యాలు పెరగటమే కాకుండా ఆర్థిక చలనశీలత మరింత మెరుగవనుంది. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి లభించిన కేటాయింపులు పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పోర్టులు, పరిశ్రమల కారిడార్లు, ఖనిజ వనరులు ఉన్న ప్రాంతాలకు రైల్వే అనుసంధానం మెరుగవటం వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరిగి పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది ఉపాధి అవకాశాల పెరుగుదలకు కూడా దోహదపడనుంది. అలాగే స్టేషన్ల ఆధునీకరణ, డిజిటల్ సేవల విస్తరణ, భద్రతా చర్యల బలోపేతానికి బడ్జెట్లో చోటు దక్కటం ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించాలన్న రైల్వే శాఖ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ఆధునిక సదుపాయాలతో స్టేషన్లు అభివృద్ధి చెందటం వల్ల రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ మరింత ప్రజానుకూలంగా మారనుంది. మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడనున్నాయి. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ధనశ్రీలక్ష్మి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.